హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చేద్దాము. చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్స్తో ఏ ఉన్నా కూడా చాలా హెల్త్కి మంచిది. కాబట్టి ఈరోజు గ్రీన్ క్యాప్సికమ్ చేద్దాము. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా తొందరగా కూడా అయిపోతుంది. మనం రాత్రి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాము. క్యాప్సికమ్ రైస్కి ముందు స్టవ్ అంటించేద్దాము. అంటించి కడాయి పెట్టుకున్నాము. మామూలు రొటీన్గానే ఇది కడాయి పెట్టుకోవడము అవన్నీ మామూలు రొటీనే. ఇంకా ఇప్పుడు కొంచెము ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడేమని ఆయిల్ వేడైంది. ఇప్పుడు కొంచెము జీలకర్ర వేద్దాము. దాంతోపాటు కొంచెము కాజు నట్స్ కూడా వేసుకున్నాము. కొంచెము కలర్ వచ్చేంత వరకు వేపుదాం. వచ్చినాయి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం వేసింది. అట్లనే 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొంచెము కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డల్ని కూడా మగ్గించుకున్నాము. ఆనియన్స్ కూడా కలర్ వచ్చేసినాయి. ఆనియన్స్ కూడా కలర్ వచ్చేసినాయి. కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొద్దిసేపు మగ్గనిద్దాం. మరి ఇప్పుడు టమోటా కూడా వేద్దాం. టమోటాను కూడా కొద్దిసేపు మగ్గనిద్దాము. కొద్దిసేపు మూత పెట్టేద్దాము. కొంచెము మీడియంలోనే పెట్టుకోండి, మరి ఎక్కువ పెద్దగా పెట్టద్దండి, చిన్నగా పెట్టద్దండి. మనకు తొందరగా మగ్గాలి కదా, అందుకోసమని. కూడా మగ్గి ఉంటుంది. మగ్గింది. టమోటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టండి, మంట పెద్దగా పెట్టుకోవద్దండి. కొంచెం పసుపు, ఈ క్యాప్సికము కారం ఉండవు కాబట్టి కొంచెం కారము, కొంచెము గరం మసాలా, అంతే. ఇంకా ఏం ధనియాల పొడి అదంతా అవసరం లేదు, ఒకటి చాలు. కలిపేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అన్నంలో కూడా మనం కొంచెం వేసింటాం కదా, ఇప్పుడు కూడా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేయొద్దండి. కావాలంటే అన్నం చూసుకున్నాక మరి వేసుకున్నాం. ఇవి కూడా మూత పెట్టద్దండి. ఇప్పుడు ఇంకా మగ్గనిద్దాము. ఇట్లనే మూత పెడితేనా మరి క్యాప్సికమ్ మరీ మెత్తగా అయిపోతాయి, బాగుండదు. అందుకని మూత పెట్టుకోకుండానే ఇట్లనే మగ్గనిద్దాం.
క్యాప్సికంలో వాటర్ ఉంటుంది కదా కొంచెము, ఈ వాటరే చూడండి తడి ఎంత అయిందో. అందుకోసమని మూత పెట్టరాదు. మూత పెట్టినామంటే ఇంకా వాటర్ వచ్చి క్యాప్సికం మరీ మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిపోతేనా బాగుండదు రైస్. అందుకోసమని ఎక్కువ పెట్టద్దండి. అన్నం కూడా వేసాను. ఇప్పుడు బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాం అన్నాన్ని. రైస్ అంతా కలిసిపోయింది. ఇప్పుడు కొంచెము టేస్ట్ చూద్దాము. కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, వేస్తున్నాను. ఇప్పుడు అట్లే నిమ్మకాయ కూడా ఒకటి వేద్దాము. నిమ్మరసము కొంచెం పిండుకున్నాము. ఒక హాఫ్ పిండితే సరిపోతుంది. కొత్తిమీర కూడా వేసేద్దాము. అంతా కలిపేద్దాం బాగా. కొంచెము నెయ్యి కూడా వేసుకున్నాము. నెయ్యి కూడా వేసేసి బాగా కలిపేద్దాం. ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇంకా 2 మినిట్స్ మగ్గనిచ్చి బంద్ చేద్దాము. రైసు మగ్గింటుంది, ఒకసారి చూద్దాము. అయిపోయింది. ఇంకా బంద్ చేద్దాము. చూసినారు కదా క్యాప్సికమ్ రైసు. క్యాప్సికమ్ రైస్ ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.